సెలరీ చట్నీ అన్నమాట. దీనిని తెలుగులో మనకి కొసరెండు చట్నీ అని కూడా పిలుస్తాం. సెలరీ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సెలరీ లీవ్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, సైంధవ లవణం, చింతపండు, నూనె, కరివేపాకు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో జాగ్రత్తగా వినండి, ఎవరెవరు వాడాలో కూడా తెలుసుకోండి. సో మనం ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఏం చేద్దామంటే అసలు సెలరీ ఎలా ఉంటుందో కూడా చూపిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది మనకి ఆయుర్వేద శాస్త్రంలో మనకి ఇవి మనం ఇప్పుడు మంచి కట్ చేసి పెట్టామన్నమాట. సో స్టాక్స్ అని చెప్తారు కదా మనకి, అంటే ఎలా అయితే మనం ఎగ్జాక్ట్గా ఇవి మనం సలాడ్స్ లో యూస్ చేస్తూ ఉంటాము. సెలరీ లీవ్స్ అనేటువంటివి స్టాక్, అంటే ముఖ్యంగా దాని యొక్క కాండం అంటారు చూసారా, ఆకు కింద వచ్చేటువంటి కాండాన్ని దాన్ని మనం రెగ్యులర్ గా వెయిట్ లాస్ కింద వెస్టర్న్ కంట్రీస్ లో, తర్వాత ఆధునిక మోడర్న్ సైన్స్ ప్రకారంగా కూడా దాన్ని యూస్ చేస్తూ ఉంటారు. మనకి దాని ఉపయోగాలు తెలియక మనం దాన్ని తక్కువగా యూసేజ్ చేస్తుంటాం అనమాట. అయితే ఇది ముఖ్యంగా మనకి ఆ వామాకు ఉంటుంది చూసారా, వామాకు యొక్క కేటగిరీలోకి వస్తుంది అనమాట ఇది. అంటే వామాకులో మనకు ఆకులలో చాలా సక్యులెంట్ గా ఉంటుంది, అంటే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇలాంటి ఈ కొసరెండు దాంట్లో ఏమవుతుందంటే స్టాక్ అనమాట, అంటే లీవ్స్ స్టాక్ లో మనకి ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. సో అందుకనేసి మనం దీనిని ఇలా మనం చట్నీ రూపంలో కానీ దీన్ని ఏ విధంగా యూజ్ చేసినా కానీ బరువుని నియంత్రించుకోవడానికి, తగ్గించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే సరే, అయితే చూసేద్దాము ఇదైతే ఎక్కడ దొరుకుతుంది, ఎలా తీసుకోవచ్చు ఏంటి అన్నది కూడా తెలుసుకుందాం. నేను బాండీ తెచ్చేస్తాను. పచ్చడి అన్నారు కాబట్టి నేను ఇంకా జస్ట్ అది కూడా ఆకుకూరలు కాబట్టి చిన్న బాండీ తీసుకొచ్చాను, సరిపోతుంది కదా. స్టవ్ వెలిగించేస్తున్నాము. ఓకే, ప్యాన్ పెట్టేసుకున్నాము. ఏం చక్కగా చట్నీయే తయారు చేసుకుంటున్నాం అండి. డైరెక్ట్గా రైస్లో కన్నా తినచ్చు. ఇక పొద్దున్నే దోశలు ఇడ్లీలు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది అలాంటి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు కూడా పల్లి చట్నీ కాకుండా ఇట్లా తయారు చేసుకుంటే అటు మధ్యాహ్నం భోజనంలోకి ఇటు టిఫిన్లోకి 2 విధాలుగా కూడా పనికొచ్చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు నూనె వేసుకుందాం. మ్యామ్ నూనె ఎంత వేయాలో చెప్పండి. ఒక 2 చెంచాలు వేసేసుకుందాం. ఓకే, నూనె వేసుకున్నాము. సెలరీ చట్నీ సాధారణంగా ఇప్పుడు మనం వెళ్ళి ఇదే తెలుగులో ఏదో అన్నారు కానీ కొసరెండు అంటే మామూలుగా మార్కెట్లో కొసరెండు అంటే తెలియదు, ఎందుకంటే ఇది కొంచెం రూరల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. కానీ వామాకు టైప్ లో ఉండేటువంటిదే, కాకపోతే ఆకులు చాలా పల్చగా ఉంటాయి, కాండం మాత్రం కొంచెం మొద్దుగా ఉంటుంది అనమాట. సో దానిలోనే నీటి శాతం అంతా అధికంగా ఉంటుంది. మనం సెలరీ లీవ్స్ అని అంటే మనకి ఎక్కడ ఆన్లైన్ లో కూడా దొరికిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరూ డైట్ కోసం ఏవైతే వాడుతున్నారో దానిలో ఈ లీవ్స్ ని స్టాక్ ని కంపల్సరీగా యూస్ చేస్తున్నారు అనమాట. సో అందుకోసమని మనం వెయిట్ లాస్ కింద చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక నూనె కూడా వేడైపోయింది మ్యామ్. చక్కగా ఇప్పుడు దీంట్లో మనం ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుందాం. ఎంత? 1 స్పూన్ ఆవాలు. ఇది కూడా వేయండి దీంట్లో. వేసేయండి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ శనగపప్పు, జీలకర్ర 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, పచ్చిమిర్చి వేసేద్దాము. సో ఇవి వేసేద్దామా? ఈ మొత్తం వేసేసేనా, ఎందుకంటే దీనికి సరిపోతాయి 4 ఉన్నాయి కాబట్టి. ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసేసుకుందాం. మనం లాస్ట్ పోపు వేసుకోవడానికి ఒక 2 ఉంచేసుకున్నాం, మిగతా వేసేసుకున్నాం. ఓకే, సో ఒక 2 ఎండుమిర్చి, అంటే మనకి ఆకుకూర కాబట్టి మరి ఎక్కువగా కారంగా కాకుండా సరిపడా అనమాట. ఒక 4-5 ఎండుమిర్చిని మధ్యలో చీల్చుకొని మనం ఇట్లా తయారు చేసి పెట్టుకున్నాము. అట్ ద సేమ్ టైం 2 ఎండుమిర్చిలు యూజ్ చేసుకుంటున్నాము, అవి కూడా వేసేసుకుందాం. సో ఇవన్నీ వేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయలు కూడా మనకి ఇదిగో ఒక 10 వరకు తీసుకున్నాము, అవి వేసుకుంటున్నాము. ఆల్రెడీ ఒలిచేసుకొని తోలు అవి కూడా వేసేసుకుందాం, మంచిగా వేగుతాయి. మంచి గుమగుమలు ఆడుతోంది. ఇక్కడ వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా వేగుతోంది కాబట్టి. సో మనం ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవాలనుకున్నాం కదా, అందుకనే దీనిలో మనం వెల్లుల్లిని వాడుతున్నాము. ఈ వెల్లుల్లి మనకి అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా హైపర్ లిపిడెమిక్ అన్న ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో అది అంటే ఎక్కువగా ఉన్నటువంటి కొవ్వు శాతాన్ని బాగా తగ్గిస్తుంది. ఓకే మ్యామ్, ఇది వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఆకు వేసేసుకుంటామా? మనం డైరెక్ట్ గా ఏం చేద్దామంటే కొంచెం చల్లారగానే మొత్తం కలిపి మిక్సీ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఆపేనా? ఆపేసేయండి. ఓకే సరే, అయితే దీన్ని కొద్దిగా చల్లారనిద్దామా? సో మ్యామ్ ఇది ఎలాగో చల్లారాలి కాబట్టి ఇది చల్లారే లోపు ఇంకా ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎప్పుడు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు?
దీన్ని మనం రోజు కూడా తీసేసుకోవచ్చు. ఉట్టిగా ఈ ఆకులని ఇట్లా మంచి కట్ చేసేసుకొని స్టెమ్ కూడా యూజ్ చేయొచ్చు. అలానే ఇలా చట్నీలు అయితే ఏంటంటే మనకి ఇంకా అధికంగా అంటే నార్మల్గానే మనం హెల్దీగా బరువు తగ్గించుకోవడానికి ఆరోగ్యకరంగా ఉండడానికి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సాధారణంగా బాడీలోనే అధిక నీటి శాతం ఉండడం వల్ల వాపులు అట్లాంటివన్నీ వస్తుంటాయి, యూరినరీ ఫంక్షన్ సరిగ్గా ఉండకపోవడం. సో ఈ సెలరీ లీవ్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక నీటి శాతాన్ని బయటికి పంపించేస్తుంది. దాని ద్వారా మన కిడ్నీస్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతాయి అండ్ మన బాడీ కూడా హెవీ వెయిట్ కూడా ఉండదన్నమాట. సో ఆ విధంగా వెయిట్ రిడక్షన్ అవుతుంది. సో బాడీలో ఉన్నటువంటి వాటర్ రిటెన్షన్ని తగ్గించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుకని ఇది కఫ వాతాహారంగా కూడా పనిచేస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా కూడా మనకి దీనిలో అధికమైనటువంటి ఫోలేట్ కాంపోనెంట్, ఐరన్ కాంపోనెంట్ మనకు బాగా ఉంటుంది. న్యాచురల్గానే మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నింటిలో కూడా ఐరన్ కాంపోనెంట్ దొరుకుతుంది కదా. సో దీనిలో ఐరన్తో పాటు ఫోలేట్ కూడా దొరుకుతుంది. సో ఇది గర్భిణీ స్త్రీలకు అలానే మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని చిన్నపిల్లల్లో చాలా బాగా మనం ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి రోజు కూడా పెట్టచ్చు అనమాట. అంటే అందరూ తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకా డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకు నిద్ర ఎవరికైతే పట్టదో అంటే రాత్రిపూట చాలా ఇబ్బంది పడుతుంటారు చూసారా, వాళ్ళకి కూడా ఇది చాలా రుచికరంగా ఉంటుంది అండ్ నిద్ర బాగా పడుతుంది అనమాట. సో అంటే నిద్ర టాబ్లెట్ వేసుకోకుండా కూడా నిద్ర చక్కగా పడుతుంది. వావ్, చాలా చాలా ఉపయుక్తకరమైన ఆకు అనమాట ఈ సెలరీ ఆకు అనేది. అంటే నిద్రలేమి సమస్యని క్యూర్ చేయడంతో పాటు షుగర్ పేషెంట్స్కి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనం డైలీ కూడా మనం దీన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ మనం చెప్పాం కదా కఫవాతాహారంగా పనిచేస్తుంది అనేసి, అందుకనే మనకి కొంచెం రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించినటువంటి కోల్డ్ కాఫ్ అలాంటివి ఏదైనా ఉన్నా కూడా జనరల్గానే తగ్గిపోతుంది, ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బిల్డప్ చేస్తుంది కాబట్టి. సో న్యాచురల్గానే మనకి ఆకుకూరలలో మన ఇమ్యూన్ బూస్టర్స్ ఉంటాయి అనమాట. అంటే రోగనిరోధక శక్తిని పెంచేటువంటి రక్షణ కవచం మనకు అందిస్తుంది. అందుకనే మనం చెప్తాం రోజు ఒక ఆకుకూర ఖచ్చితంగా మన డైట్లో ఉండాలి. సో అందుకని ఈ రకంగా మనం రోజుకు ఒక లీవ్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో దొరికేటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్ని కూడా వస్తాయి. ఇది కూడా చల్లగా అయిపోయింది. సాధారణంగా ఏంటంటే ఆకుకూరను కూడా జస్ట్ అలా వేసి లైట్గా సాతే ఇట్లా చేస్తాము. మరి అది ఎందుకు చేయలేదంటే దీనిలో అధికంగా నీటి శాతం ఉంటుందని చెప్పాం కదా. సో ఇప్పుడు మనం దానిని వేయించామనుకోండి, కొంచెం హీట్ తగిలిన దానిలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో దానిలో విలువలు అన్నీ కూడా మనకు పోయే ఛాన్సెస్ ఉంటాయి. పచ్చాకు తీసుకోవచ్చు, ఏమి రాదు, ఎందుకంటే ఇది మెయిన్ గా సలాడ్ ఫామ్ గానే తీసుకుంటాం ఎక్కువగా. మనం కీర దోసకాయ ఎలా అయితే తీసుకుంటామో పచ్చిగానే, సో అలానే దీన్ని కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా మనం చక్కగా వేగించుకున్నాం కదా, ఇదంతా కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాము. దీన్ని అంతా కూడా వేసేద్దాం. ఈ ఆకు కూడా వేసేసుకుందాము దీంట్లోనే డైరెక్ట్, ఇంకా ఉడకపెట్టుకోవక్కర్లేదు. ఎక్కువ ఆకు లేదు కాబట్టి, అంటే మనం ఎక్కువ చట్నీ చేయట్లేదు, ఆకుకూర చట్నీ కాబట్టి ఇట్లా చిన్న మిక్సీ జార్లో అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే లైక్ మనకి మిక్స్ అయిన తర్వాత అది కొద్దిగానే అవుతుంది, ఎక్కువ అవ్వదు. స్టెమ్స్ కూడా వేసేద్దామా? ఇవి ఇంపార్టెంట్ ఈ స్టెమ్స్, ఎందుకంటే దానిలోనే నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి. సో సరిపోతుంది కదా. మనం కొంచెం చింతపండు కూడా వేసుకుందాం, కొంచెం లైట్గా అంతే. ఇగోండి చింతపండు ఇలా సరిపోతుందా? సరిపోతుంది. సో చింతపండు వేసుకున్నాం, అలాగే తగినంత సైంధవ కూడా వేసేసుకుందాం. వేసేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా, సో మంచిగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం అంతా చూద్దాం ఎలా తయారైందో. సో చూసారా చక్కగా చట్నీ షేప్లో ఎలా వచ్చేసిందో. బీరకాయ చట్నీ అనుకుంటారు ఎవరైనా చూస్తే కానీ ఇది కొసరెండు చట్నీ లేకపోతే సెలరీ చట్నీ అని ఎవరు అనుకోరు. ఇది ఒక మనం బౌల్లో తీసేసుకుందాము. ఎస్, మనం బౌల్లో చక్కగా దీన్ని తీసేసుకున్నాం. సో ఈ లోపల నేను స్టవ్ ఆన్ చేసేసేనా? దీనిలో మనం పోపు కోసం స్టవ్ ఆన్ చేసాను. ఓకే, సో అదే ప్యాన్లో వేసేసుకుందామండి పోపు. మనం చక్కగా వేగించుకున్నాం కదా. నేను ఈ లోపల ఏం చేస్తానంటే ఇలా ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె కూడా వేస్తాను, సో దట్ కొద్దిగా వేడైపోతుంది. ఒక్క స్పూన్ నూనె సరిపోతుందా? ఒకటే స్పూన్ సరిపోతుంది. సో 1.5 స్పూన్ అయితే నూనె వేసేసాను. అది కొద్దిగా వేడైన తర్వాత మనం పోపుకి కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం. ఈ పోపులో జస్ట్ ఆవాలు జీలకర్ర అయితే సరిపోతుంది అంటారా? సో నూనె కూడా వేసుకున్నాం కదా, దీంట్లో మిగతా వేసేసుకుందాం. మనం ఆవాలు జీలకర్ర కూడా వేసుకుందాము.
ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మ్యామ్. ఓకే, సరిపోతుంది కదా? సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలానే కరివేపాకు, ఎండుమిర్చి వేస్తాను. ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసేస్తే సో ఆల్రెడీ చిట్పట్లు ఆడుతున్నాయి కాబట్టి ఆఫ్ చేసి ఎండుమిర్చిలు ఒక 2 అట్లా హాఫ్ చేసి వేసేసుకుందాము. ఎండుమిర్చి అలాగే కరివేపాకు. ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు పోపు దానిపైన వేసేసుకుందాము. సూపర్ ఉంటుంది చూడడానికి. అవును, సో చక్కగా గుమగుమలాడిపోతుంది. ఇది మనకి రోటీలో కానీ తర్వాత దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా చక్కగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మనం అందరికీ కూడా ఇవ్వచ్చు. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి సెలరీ చట్నీ, కొసరెండు చట్నీ రెడీగా ఉంది. సో చూసారు కదా, సెలరీ చట్నీ అంటే కొసరెండు చట్నీ అయితే మనం తయారు చేసేసుకున్నామండి. వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా మేడం చెప్పారు. సో మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ చట్నీ ఎలా ఉందో ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. చాలా బాగుంది. యాక్చువల్లీ తెలియట్లేదు ఇది ఒక అంటే మనం కొసరెండుతోనూ చట్నీ తయారు చేసాము అని అయితే అనిపించలేదు. బట్ టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత ఆరోగ్యాన్ని రుచిని మనందరికీ అందించే ఈ సెలరీ చట్నీ, కొసరెండు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సెలరీ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సెలరీ లీవ్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, సైంధవ లవణం, చింతపండు, నూనె, కరివేపాకు. సెలరీ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. తర్వాత చల్లారిన పోపును మిక్సీ జార్లోకి తీసుకొని అందులో సెలరీ ఆకులు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నూనె వేసి నూనె వేడయ్యాక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి పోపును గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మీద వేసుకుంటే బరువును తగ్గించి శరీరానికి అధిక నీటిని అందించి డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతో ఉపయుక్తకరమైన సెలరీ చట్నీ రెడీ.